హలో అండి, సింపుల్గా మెయిన్గా మూడే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి స్వీట్ని ప్రిపేర్ చేసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 1 స్పూన్ వరకు గీని అయితే వేసుకోవాలి. ఈ గీ హీట్ అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న బాదం, కొబ్బరి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న గీలోకి 1 కప్ వరకు పుట్నాల పప్పును తీసుకుని ఈ గీలో వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. పప్పు అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. అలానే 1/2 కొబ్బరి వరకు తురుముకుని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలానే 3 వరకు ఇలాచీలను కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఎంతవరకు పుట్నాల పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లం తురుమును కూడా వేసుకుని 1/2 కప్పు వరకు వాటర్ అనేది వేసుకుని బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా కరిగిన బెల్లంలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. దీనిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగానే వేరొక ప్లేట్కి నెయ్యిని రాసుకుని ఉడికించుకున్న శనగపప్పు, కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న బాదం, కొబ్బరిని కూడా వేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత మనకి కావాల్సిన సైజులో పీసెస్లా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల కొబ్బరి బర్ఫీ రెడీ.